గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎలా ఉంది మ్యాజిక్? Hey guys, good morning. Welcome back to another video. సో ఈరోజు ఏప్రిల్ 12 సండే. ఇప్పుడు వచ్చేసి టైం 9 అవుతుంది. సో నేనైతే ఇందాక 8:30కి లేసాను, ఫ్రెష్ అవ్వి ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో నేను డైలీ మార్నింగ్ లేస్తాను, కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది లేచేసరికి. మార్నింగ్ 6:30 ఆ టైంకి లేచి ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామం అంటే తెలుసు కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నేను చేసేది 5 టైప్స్, టోటల్ 5 టైప్స్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ వన్ కపాలభాతి, సెకండ్ వన్ స్టెప్ బ్రెత్, థర్డ్ వన్ నాడి శోధన్, ఫోర్త్ వన్ ఇన్హేల్ అండ్ హోల్డ్, ఫిఫ్త్ వన్ ఎక్సేల్ అండ్ హోల్డ్. సో ఈ 5 నేను డైలీ చేస్తాను. కాకపోతే ఈ రీసెంట్ 5 డేస్ మాత్రం చేయలేదు, ఎందుకంటే టైం కుదరలేదు గైస్. సో అందుకని చేయలేదు. సో ఈరోజు చేస్తాను. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం 4 బాయిల్డ్ ఎగ్స్ తింటాను. బాయిల్ చేయాలి ఎగ్స్, 4 ఎగ్స్. దాంతోపాటు ఒక అల్లం, ఒక వెల్లుల్లి, ఒక ఉసిరికాయ, ఈ 3 కలిపేస్తుంటాను. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీగా మీల్స్ అవి కట్ చేసుకొని ఈరోజు డే ఎలా వెళ్తుంది అనేసి చూద్దాం. లెట్స్ గో. Okay, just now completed breathing exercise. సో ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉసిరి వేసిద్దాం. నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ పెట్టేసి అవి కొద్దిసేపు అలా నమ్మలేస్తే హెల్దీగా. లెట్స్ గో. షర్ట్ మెరుస్తుంది కదా, వైట్ షర్ట్ కదా, మెరుస్తుంది. సో ఇప్పుడు ఈ జింజర్ పీల్ తీసేసి, గార్లిక్ కూడా పీల్ తీసేసి, మూడు క్లీన్ చేసేసుకొని మింగేస్తాను. నేను ఇవన్నీ ఎందుకు చేస్తానంటే అల్లం, వెల్లుల్లి, ఉసిరి తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది, నెక్స్ట్ డైజెషన్ కూడా మంచిగా జరుగుతుంది, లంగ్స్ ప్రాబ్లమ్స్ తొందరగా రాదు, హార్ట్ హెల్త్ మంచిగా ఉంటుంది, లంగ్స్ హెల్త్ మంచిగా ఉంటుంది. సో ఓవరాల్గా బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం హెల్తీగా ఉండడానికి మనం ఇవి తినొచ్చు. నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తానంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్స్ అనేది స్ట్రాంగ్గా తయారవుతాయి. ఓకే, నెక్స్ట్ లంగ్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ బెటర్ స్లీప్ సైకిల్ పెరుగుతుంది, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల. సో అందుకనే నేను ఇవన్నీ డైలీ లైఫ్లో చేస్తాను అన్నమాట. నేను డైలీ చేస్తాను, కాకపోతే మీకు చూపించను అంతే. చూసారు కదా వేసి ఎలా అయిపోయిందో తింటుంటే. సో అలాగైపోతుంది. అయితే ఒకటి తినే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి ఫస్ట్. ఓకే, గ్లాస్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాతే తినండి.
మీరు తినాలనుకుంటే. ఎందుకంటే ఘాటు అది ఉంటుంది కదా, సో గొంతులో మంట. సో అందుకే ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అయిన తర్వాత తినేసి నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూద్దాం. ఓకే. సో గైస్, నేను ఇప్పుడు తినే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్లో మనకి అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో ప్రతి మీల్లో 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడే అది హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ లంచ్ ఆర్ హెల్దీ డిన్నర్ ఆర్ హెల్దీ స్నాక్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఎగ్ అనేది ప్రోబయోటిక్ కాబట్టి, సో ఇందులో విటమిన్స్ అన్నీ ఉంటాయి. విటమిన్ సి తప్ప మిగతా విటమిన్స్ అన్నీ దీంట్లో మెర్జ్ అయి ఉంటాయి కాబట్టి ఎగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, బడ్జెట్లో హెల్దీ మెడిసిన్ విత్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్ ఏదైనా ఉందంటే అది ఒక ఎగ్ మాత్రమే. ఓకే, మీ డైలీ లైఫ్లో కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడే ఎగ్స్ కూడా తినేసాను కదా, మళ్ళీ ఎందుకో బ్లాక్ కాఫీ తాగాలనిపించింది. సో లెట్ మీ డ్రింక్. బ్లాక్ కాఫీ విత్ నో షుగర్, నో మిల్క్, ఓన్లీ కాఫీ పౌడర్ అండ్ వాటర్. ఓకే, మీకు ఒక మంచి హెల్త్ టిప్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారంటే, మీరు ఫుడ్ తిన్న తర్వాత ఇదర్ లంచ్ ఆర్ డిన్నర్ తిన్న తర్వాత ఒక 30 to 40 minutes వాక్ చేయండి. ఎందుకంటే మీరు ఫుడ్ తిన్న తర్వాత స్టమక్ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి 30 to 40 minutes వాక్ చేస్తే మీకు కొంచెం ఖాళీ అవుతుంది అన్నమాట. స్టమక్ ఫ్రీ అవుతుంది. అప్పుడు మీరు ఏదైనా వర్క్ చేసుకోవడానికి బెటర్ ఉంటుంది. సో ఇది స్మాల్ హెల్త్ టిప్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు ముదిరిపోతున్నాయి కదా, టెంపరేచర్ హెవీగా ఉంది కాబట్టి మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఫాస్ట్గా. సో డిహైడ్రేట్ అయిపోకుండా ఉండాలంటే కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ తాగండి. దాంతోపాటు మీరు ఆరెంజ్ జ్యూస్, ఇంకా కోకోనట్ వాటర్, ఏమైనా మజ్జిగ అలాంటివి తీసుకుంటే డిహైడ్రేట్ అవ్వకుండా మన హెల్త్ బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాను, చూపిస్తా. ఈ ఎండలకి చెమటలు కూడా వెంట వెంటనే పెట్టేస్తున్నాయి గైస్. ఇలా జ్యూస్లు, కోకోనట్ వాటర్, మిల్క్ షేక్స్, మజ్జిగ అవి తాగండి, హెల్తీగా ఉండండి. ఓకే, like this I'll do everyday walk. ఓకే, ఇప్పుడు ఫిట్నెస్ రియాలిటీ ఏంటంటే చాలామంది అనుకుంటారు జస్ట్ వాక్ చేస్తేనే ఫ్యాట్ తగ్గుతుంది,
జిమ్కి వెళ్తేనే ఫ్యాట్ తగ్గుతుంది, డైట్ ఫాలో అవుతేనే ఫ్యాట్ తగ్గుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే రెస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎంత జిమ్ చేసినా, ఎంత ఫుడ్ తిన్నా, రెస్ట్ ఇవ్వకపోతే అది ఎందుకు పనికిరాదన్నమాట. సో రెస్ట్ కూడా ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో, అది షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. అందులో మెటబాలిజం గురించి చెప్పినాదా. సో మెటబాలిజం అంటే మన బాడీలో మనం తిన్న ఫుడ్ మొత్తం లైక్ డైజెస్ట్ అయిపోయి అది అంతా కెమికల్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కదా. ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం, ఎనర్జీ నుంచి మజిల్ కింద బిల్డ్ అవ్వడం, ఇదంతా ఈ ప్రాంతాన్ని మెటబాలిజం అంటారు అనమాట. సో మెటబాలిజం అనేది తక్కువ ఉంటే ఫ్యాట్ తొందరగా బర్న్ అవ్వదు, ఎక్కువ ఉన్నదనుకో ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది. సో ఎక్కువ కావాలి అంటే ఏం చేయాలి, బాడీకి మూమెంట్ ఉండాలి. కొంతమంది ఇప్పుడు ఉండే కార్పొరేట్ లైఫ్లో చాలా వరకు సాఫ్ట్వేర్లు అలా కూర్చుని తీసుకుంటూనే వర్క్ చేసుకోవడమే కదా. అప్పుడేమవుతుందంటే బాడీకి మూమెంట్ ఉండదు, ఏముండదు. దాంతోపాటు మీటింగ్స్ అని, నైట్ డ్యూటీస్ అని చాలా ఉంటాయి. సో నైట్ మీటింగ్స్, నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు రెస్ట్ ఉండదు. రెస్ట్ ఉండకపోతే రికవరీ ఉండదు. సో ఆ విధంగా మనకి మెటబాలిజం అనేది చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎక్కువ ఉండాలంటే మీరు తినాలి, దాంతోపాటు బాడీ మూమెంట్ కూడా ఉండాలి. అప్పుడే మన మెటబాలిజం పెరిగి తర్వాత ఫ్యాట్ తగ్గుతుంది. ఇప్పుడు మన బాడీకి మంచి రికవరీ ఉంటుంది. ప్రతిదీ కరెక్ట్ ఉంటేనే ఫిట్నెస్లో మనం గెలవగలం. ఇప్పుడు ఒక పర్సన్ జిమ్కి వెళ్తున్నాడు అంటే ఆ పర్సన్ ఏమనుకుంటాడు, మనం జిమ్కి వెళ్తున్నాం కాబట్టి మన రిలేటివ్స్ ఏదో అనుకుంటారనేసి మనం జిమ్కి వెళ్ళకూడదు. వర్కౌట్ చేస్తే ఏదో అనుకుంటారు అనేసి మనం వర్కౌట్ చేయకూడదు అని చాలామంది అనుకుంటారు అలాగా. సో ఎవరు ఏమనుకున్నా కూడా మనం ఖచ్చితంగా చెయ్యాలి. మనకు కావాలి అంటే మనం చెయ్యాలి. మనకి మనం కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి. ఫిట్నెస్తో వర్కౌట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మజిల్ బిల్డ్ అవుతుంది, స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది, మంచి హెల్తీగా ఉండొచ్చు. హెల్తీగా ఉంటే ఏమవుతుంది, లైఫ్ టైం పెరుగుతుంది, అంతే కదా. సో అది ఫిట్నెస్లో ఉన్న రియాలిటీ. అలాగని ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినేస్తే షెడ్కే బాడీ. హై క్యాలరీ ఫుడ్ తినకూడదు, హై షుగర్ ఫుడ్ తినకూడదు. జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్లో చాలా షుగర్ ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్లో చాలామంది తెలియక తాగుతారు, తెలిసి ఇష్టపడి తాగుతారో తెలీదు. కానీ లైఫ్ అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, చేయకూడదని నేను చెప్పట్లేదు. లైఫ్ అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. మనం ఆ లిమిట్ క్రాస్ అయ్యామంటే అంతే అన్నమాట. సో స్టే హెల్దీ, స్టే హార్డ్. సో ఈ సండే బ్లాగ్ అయితే ఇదే. వీలైతే డైలీ షూట్ చేస్తా, లేదంటే అప్పుడప్పుడు షూట్ చేస్తాను. షూట్ చేసినప్పుడు మాత్రం హెల్త్ టిప్స్ అయితే ఇస్తాను, మంచి మంచి హెల్త్ టిప్స్ ఇస్తాను. మీరు ఫాలో అవుతే మీకే మంచిది, లేదంటే మీ ఇష్టం. ఓకే, సరే మరి ఇప్పటికైతే వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఫాలో చేయండి. అందులో రీల్స్ పెడతాను, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కూడా పెడతా. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను ఇంకా 2000 స్టెప్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేసి వెళ్ళి పడుకుంటా. మళ్ళీ పొద్దున్న లగాలి, మళ్ళీ పొద్దున్న లేసి రొటీన్ అంతే. రేపు మళ్ళీ వర్క్కి వెళ్తాం కదా,
పొద్దున్న లేచి అన్ని వర్కౌట్స్ అని చేసుకొని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తినాలి కదా. సో ఈరోజుకైతే ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. భూమి గుండ్రంగా ఉంటుంది మిత్రమా. మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్.